హాయ్ వ్యూయర్స్, ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ దీపావళి సందర్భంగా మీకు కలర్ఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్, ఫ్యాన్సీ వెయిటేజ్ శారీస్ చూపించడానికి మేము వచ్చేసాము కేపీహెచ్పీ కాలనీ, కుకట్పల్లి 2 ఉన్న ఆర్కే కలెక్షన్స్. మరి ఆర్కే కలెక్షన్స్ లో ఈ పండుగ సందర్భంగా ఎలాంటి కలెక్షన్ ఉందో లేట్ చేయకుండా చూసేద్దాం. ఆర్కే కలెక్షన్స్ లో ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో మణికంఠ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మణికంఠ. నమస్తే. ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీకు వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా ఆర్కే కలెక్షన్స్ తరపున దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు పండుగ కదా అండి, కలర్ఫుల్ కలెక్షన్ చూపిస్తున్నారు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే రెగ్యులర్ గా కలర్ఫుల్ కలెక్షన్ ఉంటుంది. ఈ రోజు అంతా మనం ఫ్యాన్సీ వెరైటీస్ చూద్దామండి. ఫ్యాన్సీ వెరైటీస్ ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ సారీ వచ్చి మంచి స్కై బ్లూ కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, షిబోరి స్టైల్ అని చాలా స్టిఫ్ వస్తుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇప్పటి వరకు ఫాలింగ్ షిబోరి ఇది వచ్చి కంప్లీట్ గా మనకి షిబోరి స్టైల్ లోనే మనకు గ్రీన్ గాని స్కై బ్లూ రెండు మిక్స్ అవుతూ హైలైట్ గా తీసుకున్నాం. షోల్డర్ బార్డర్ అనేది ఏంటంటే మనకు ఒక లైన్స్ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ లాగా తీసుకున్నాం, లైన్స్ బార్డర్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం. దీంట్లో మనకి కంప్లీట్ గా ఒక ఎంబోజింగ్ లుక్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సారీ లోపల ఏంటంటే మనకు ఒక క్రీపర్స్ టైప్ గోల్డ్ జరీతో మనం హైలైట్ చేశారు. బట్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. చూడండి ఇక్కడ తీసుకున్నారు షిబోరి మంచి గ్రీన్ కలర్, మిడిల్ అంతా ఒక స్కై బ్లూ వైట్ మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది. మనకు త్రూఅవుట్ సారీ మనకు టాప్ నుంచి బాటమ్ వరకు ఈ కాంబినేషన్ తో హైలైట్ గా ఉంటుంది. దీనికి బోర్డింగ్ స్టైల్ అనేది మంచి మనకు ఫ్యాన్సీ లుక్ తీసుకున్నాం అండి. చాలా డిఫరెంట్ గా మనకి క్రీపర్ ఒక మూన్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా క్రీపర్ హైలైట్ గా ఉంటుంది. పళ్ళు అనేది మనం గోల్డ్ షేడ్ తీసుకున్నాం అండి. కంప్లీట్ గా రిచ్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా మంచి గోల్డ్ జరీతో హైలైట్ చేసుకున్నాం. దీని మీద కూడా క్రీపర్ డిజైన్స్ అనేది హైలైట్ అయింది. దీనికి బ్లౌజ్ అనేది మాత్రం మంచి హైలైట్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా అంతే హెవీగా అంతే గ్రాండ్ గా ఇచ్చారు. ఏంటంటే రెగ్యులర్ గా ఈ ఫ్యాన్సీ వెరైటీస్ లో ఏంటంటే మనం వెయిట్ ప్లెయిన్ చూస్తూ ఉంటాం. బట్ ఏంటంటే మనం దీని మీద కూడా మనకు ఒక క్రీపర్ స్టైల్ కానీ మనకు ఒక మంచి జరీ లుక్ వచ్చే విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకొని హైలైట్ చేసుకున్నాం అన్నమాట. దీని కాస్ట్ మనకు ప్యూర్ అండి, ఇది మనకు ప్యూర్ సిల్క్ మెటీరియల్ కాబట్టి 5130 రూపీస్. ఓకే, ప్యూర్ సిల్క్ మెటీరియల్ 5130 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి జార్జెట్ వెరైటీ అండి, ప్యూర్ జార్జెట్ అన్నమాట. మనకి డైన్ షేడ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ గా బోర్డర్ స్టైల్ అనేది మంచి బెనారస్ లుక్ బోర్డర్ తీసుకున్నాం అండి. షోల్డర్ బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఒక యాంటిక్ షేడ్ జరీ లాగా మనకి హైలైట్ గా ఉంటుంది. అందులో కూడా మనకు ఒక ఆరో స్టైల్ లో మనం ఇక్కడ బోర్డర్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ షేడ్ చూసుకున్నట్లయితే మంచి మనకు ఒక పింకిష్ షేడ్, మనకు ఒక పీచ్ పింక్ కలర్ షేడ్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. మిడిల్ అంతా ఏంటంటే మనకు ఒక ఆరెంజ్ షేడ్ లాగా హైలైట్ అవుతుంది అనమాట. ఇది చూడండి మనకు ఒక 2 షేడ్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు. డిజైన్ అనేది మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ లో డైమండ్ షేప్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ మళ్ళీ గోల్డ్ జరీ వీవింగ్ అనమాట, ప్రాసెసింగ్ అనమాట జార్జెట్ లో. అది కూడా ఒక స్మాల్ అండ్ హై ఒక బిగ్ సైజ్ లో తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఇదంతా మనకు కింద తీసుకున్నట్లయితే మంచి ఆరెంజ్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఆరెంజ్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ గా ఉంటుంది. కింద బోర్డర్ స్టైల్ మాత్రం సేమ్ మనం ఆరో స్టైల్ లోనే మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అనమాట. పళ్ళు కూడా మనం హైలైట్ చేసుకుంటూ చిన్న లైన్స్ యాంటిక్ షేడ్ లోనే జరీస్ తీసుకుంటూ క్రష్ లైన్స్ అనేది తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది మంచి డిజైనర్ స్టైల్ తీసుకున్నాం అండి. బ్లౌజ్ అనేది మనకి ఎంబోజింగ్ స్టైల్ అంటే ఆ డైమండ్ షేప్ బుట్టేస్తేనే మనం ఏంటంటే చిన్న చిన్న స్మాల్ సైజ్ లో తీసుకుంటూ ప్యూర్ జరీతో మనం హైలైట్ చేసుకున్నాం అన్నమాట. దీని కాస్ట్ మనకు 10,330 రూపీస్. ప్యూర్ జార్జెట్ వెరైటీ అండి, స్పెషల్ కలెక్షన్ 10,330 రూపీస్ కి ఈ కలెక్షన్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మనకు ప్యూర్ సిల్క్ కోటా మెటీరియల్ అండి. సిల్క్ కోటాలో ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది. అసలు రెగ్యులర్ గా ఏంటంటే మనకు సిల్క్ కోటాలో మనకు జరీ స్టైల్స్ ఎక్కువ చూస్తుంటాం, బుట్టి స్టైల్స్ అని మనకు సెల్ఫ్ మనకు బ్రోకెట్ స్టైల్స్ కూడా చూస్తుంటాం. బట్ ఇది కంప్లీట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అది కూడా ఏంటంటే ఒక ఫ్యాన్సీ లుక్ వచ్చే విధంగా హైలైట్ చేసుకున్నాం. మనకు షోల్డర్ బార్డర్ అనేది మనకు ఇది సిల్క్ మిక్స్ అవుతూ మనకు పట్టు థ్రెడ్ వీవింగ్ అనేది హైలైట్ అవుతుంది. అంటే మనకు సిల్కిష్ గా ఉంటుంది, మంచి పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకు ఒక బంచ్ చూడండి, చాలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. కలర్ కాంబినేషన్స్ పింక్ ఫ్లవర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఆరెంజ్ మిక్స్ అవుతుంది. లీఫ్ గ్రీన్ అనేది మనం 2 షేడ్స్ తీసుకున్నాం, మంచి డార్క్ మనకు లైట్ తీసుకొని మనకు ఒక బంచ్ అనేది హైలైట్ చేసుకున్నాం. అంటే రెగ్యులర్ గా దూరంగా చూస్తుంటాం, బట్ ఈ సారీకి స్పెషల్ ఏంటంటే చాలా దగ్గరగా వస్తుందండి. దీనికి బోర్డర్ కూడా స్పెషల్ అండి.
దీనికి కంప్లీట్ గా ఫ్యాన్సీ లుక్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే దీనికి పళ్ళు అనేది మనకు షార్ట్ పళ్ళు వస్తుంది, Just పింక్ simple గా. తీసుకుని అవుట్ లైన్ అంతా గ్రీన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా దీనికి ఏంటంటే మనం రన్నింగ్ బ్లౌజ్. ఓహో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి, ప్లెయిన్ సిల్క్ కోట్ అని ఇచ్చేసి బార్డర్స్ అనేవి 2 ఇచ్చారు. అవునండి, 2 బార్డర్స్ మనకి ఎలివేట్ అవుతుంది. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 3110 రూపీస్ అండి. మరి కలర్స్? దీంతో కలర్ చాయిస్ అవైలబుల్ లో ఉంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3110 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి మనకు బనారస్ ప్యూర్ సిల్క్ అండి. ఇది బనారస్ ప్యూర్ సిల్క్ అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ కూడా. Okay. ముందు బోర్డర్ తీసుకున్నట్లయితే మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం, బట్ అవుట్ లైన్ అనేది ఒక డైమండ్ షేప్ లోనే మనకు జరీ వీవింగ్ తో హైలైట్ గా తీసుకున్నాం. ఓకే ఇంత మనకు ఒక డ్రాప్ డిజైన్ అనేది హైలైట్ చేశారు చూడండి. కంప్లీట్ ఇదంతా థ్రెడ్ బూటీ అండి. కంప్లీట్ గా ఏంటంటే మనకు జరీ అనేది తీసుకుంటే ఇంకొంచెం హెవీనెస్ వస్తుంది. Okay. కొంచెం లైట్ వెయిట్ కోరుకునే వాళ్ళకి మాత్రం థ్రెడ్ వీవింగ్ తో హైలైట్ గా తీసుకున్నాము. ఓకే డ్రాపింగ్ స్టైల్ లో మిడిల్ అంతా పింక్ ఇయడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ క్రీమ్ కనిపిస్తుంది. పింక్ యూస్ అవునండి, చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే మంచి మనకు రాయల్ బ్లూ తీసుకున్నాం అనమాట. హెవీగా బుట్టీస్ దగ్గరికి ఇచ్చారు. ఇది చూడండి, దీనికి స్పెషల్ అంతా మనకు బార్డర్ కాంబినేషన్ పైథానీ స్టైల్ బార్డర్ ఇచ్చారు. అవునండి, మంచి మనకు జరీ స్టైల్ అంతా ఏంటంటే కొంచెం దంచి పట్టు లుక్ లోనే మనకు కడ్డీ బోర్డర్ అనేది చాలా థిక్ గా వస్తుంది. Yes. ఆ బోర్డింగ్ స్టైల్ మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. దీని మీద ఏంటంటే మనకు ఒక పికాక్ లాగా హైలైట్ అదే, అయిందండి. పైథానీ style. పైథానిక్ స్టైల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక పించం కానీ, ఇక్కడ ఒక బాడీ పార్ట్ కానీ, ఇక్కడ మనకు నెమలినే మనం హైలైట్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం. అదొక స్టాండింగ్ పొజిషన్ లాగా హైలైట్ గా వస్తుంది అనమాట. ఓకే ఇదంతా మనకు బార్డర్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ గా ఉంటుంది హైలైట్ గా. వావ్. చాలా డిఫరెంట్ లుక్ అన్నమాట. ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఆ లుక్ ఇంకా ఎలివేట్ ఎలివేట్ అవుతుంది అవుతుంది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. Yes. పళ్ళు వచ్చి మనం ఇక్కడ తీసుకున్నామండి, ఒక డార్క్ క్రీమిష్ షేడ్ లాగా, అంటే మంచి గోల్డ్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే జరీ యూజ్ చేయకుండా మనం థ్రెడ్ అనేది హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఒక నెమల్ పింఛాలు కూడా మనం హైలైట్ చేసాం, అంటే మనకు బార్డర్ కాంబినేషన్ లుక్ వచ్చే విధంగా. దీనికి ఒకసారి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఇచ్చారు? మనకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. బార్డర్స్ అనేవి మనకు ఇట్లా 2 బార్డర్ స్టైల్ అనేది కొంచెం షార్ట్ లెంత్ లోనే తీసుకున్నాం. Saree. ఏంటంటే మనకు లాంగ్ లెంత్ అనుకోండి కొంచెం డిఫరెంట్ రాదు. ఇది తీసుకోవడం వల్ల వర్కింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. ఓకే నైస్ వెరైటీ. బార్డర్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఓవరాల్ గా శారీ మొత్తం చూస్తే కనుక మనకి శారీ చాలా గ్రాండ్ గా కూడా ఉంది. ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ 4950 రూపీస్. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మన దివాళీ ఎంత కలర్ఫుల్ గా ఉంటుంది. అలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అన్ని శారీస్ కూడా ఆర్కే కలెక్షన్స్ లో చూస్తూ ఉన్నాం. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్ ఓన్లీ. మరి ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, బ్రైడల్ కలెక్షన్ కానీ, పార్టీ వేర్, ఫంక్షన్ వేర్, ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా KPHP కాలనీ, కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్ ని విజిట్ చేయండి. ఆర్కే కలెక్షన్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ కాబట్టి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆర్కే కలెక్షన్స్ కి ఆర్కే సెలెక్షన్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అడ్రస్ వచ్చేసి KPHP కాలనీ, కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్ అనే బ్రాంచ్ ఉంటుంది. ఇప్పుడు వరకు చూసిన వెరైటీస్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్. ప్యూర్ బాగల్పూరి అండి ఇది. కంప్లీట్ గా మంచి బాగల్పూర్ లుక్. బాగల్పూరిలో ఏంటంటే మనకు స్టార్టింగ్ వచ్చి మనకు 700-500 నుంచి అవైలబుల్ లో ఉంటూ ఉంటాయి. బట్ ఏంటంటే మనకు బాగల్పూరిలో మనకు ప్యూర్ మెటీరియల్ అనేది మనకు ఇది చూస్తున్నాం కంప్లీట్ గా ఫైన్ క్వాలిటీ అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మోడల్ కూడా మనకు ఒక ఎలివేటింగ్ గా మనకు ఒక ట్రెండీ కలెక్షన్ లాగా తీసుకున్నాం. చూస్తే ట్రెండీ కలెక్షన్ మనకి. మనకు షోల్డర్ బార్డర్ అనేది మనకు ఒక పింకిష్ షేడ్ అండి మనకు తీసుకున్నాం హైలైట్ గా. దీని మీద ఒక టెంపుల్ వర్క్ అనేది మనకు సేమ్ ఇదంటే పట్టు థ్రెడ్ వీవింగ్ అనమాట. కంప్లీట్ గా షీకో కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు 2 షేడ్స్ చూస్తున్నాం కంప్లీట్ గా. పైన వచ్చి మనకు ఒక ఆరెంజ్ షేడ్ లాగా, ఎల్లో, రెండు మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది. మన దాని మీద ఏంటంటే ట్రైబల్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక దాండియా ఆడుతున్నట్టుగా. అవునండి, ఇది మనకి మంచి ట్రైబల్ డిజైన్స్ లాగా హైలైట్ చేసుకున్నాం కంప్లీట్ గా. ఇది వచ్చి మన కంప్లీట్ వీవింగ్ ప్రాసెస్ వస్తుందండి కంప్లీట్ గా. ఇది వచ్చి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇలా ఉంటే, దీని కింద అంతా మనం పింకిష్ మంచి మనకు పింక్ షేడ్ తీసుకున్నాం. దాని మీద కూడా మనకు ట్రైబల్ డిజైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. కింద బార్డర్ కూడా మనకు సేమ్ ఇలాగే ట్రైబల్ డిజైన్స్ వస్తుంది. బట్ దీనికి స్పెషల్ ఏంటంటే మనకు కింద బార్డర్ స్టైల్ చాలా ఫ్యాన్సీ లుక్ గా ఎలివేట్ చేసుకున్నామండి. వన్ సైడ్ వచ్చి మనకు టెంపుల్ స్టైల్ తీసుకున్నాం, సేమ్ మనకు షోల్డర్ బార్డర్ ది. బట్ ఇంకొంచెం బ్రాడ్ గా తీసుకునేది మనకి ఏంటంటే మనకు ఒక ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. మనం షార్ట్ పళ్ళు ఏంటంటే మనకు ఒక బార్డర్ స్టైల్ లో ఎలివేట్ చేసుకుంటే ఒక సైడ్ వచ్చి మనకు ఆరెంజ్ షేడ్, ఒకటి వచ్చి పింకిష్ షేడ్, ఇలా 3 కలర్స్ ని హైలైట్ చేసుకున్నాం అన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చి మనం కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ఓహో కాంట్రాస్ట్ ఇచ్చారు కొంచెం మనకి. దాన్ని కూడా ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం అన్నమాట కంప్లీట్ గా. దీని మీద వేవ్ టాప్ లాగా హైలైట్ అవుతుంది. చాలా బాగుంది శారీ వచ్చేసి. ఫ్యాబ్రిక్ కానీ మనకి ప్రింటెడ్ స్టైల్ లో చాలా లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత ఉంటుంది మరి? దీని కాస్ట్ మనకు 4300 రూపీస్. 4300 రూపీస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. జైపూర్ కోట మేడం కంప్లీట్ గా. జైపూర్ కోట చాలా కలర్ఫుల్ గా ఉంది. మల్టిపుల్ కలర్స్ యూస్
మంచి మల్టీ కలర్స్ అంటే ఒక ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అనమాట కంప్లీట్ గా. షోల్డర్ బార్డర్ అనేది మనకు ఒక పింక్ అండ్ గోల్డ్ కడీ బోర్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం కంప్లీట్ గా డిఫరెంట్ గా అనేది. మిడిల్ అంతా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకు ఇక్క టైప్ డిజైన్ అనేది చూడండి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ హైలైట్ చేసుకుంటూ ఎలివేట్ చేసుకున్నాం. వేవ్ టైప్ డిజైన్ కానీ ఒక మనకు అంబ్రెల్లా లుక్ వచ్చే విధంగా ఇక్కత్ స్టైల్ గానీ చాలా డిఫరెంట్ గా వస్తుంది. బట్ చాలా హెవీగా చాలా దగ్గరగా హైలైట్ గా వస్తుంది. కానీ బార్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. లెంత్ రెగ్యులర్ గా ఏంటంటే మనకి ఇలాంటి బోర్డర్ అనేది కొంచెం కడ్డీ బోర్డర్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఇంత కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చే విధంగా అవుట్ లైన్ మాత్రం చిన్న బోర్డర్ స్టైల్ తీసుకొని ఇక్కడ మనకు పింక్ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. బట్ ఏంటంటే ఇది సిల్క్ మిక్స్ అవడం వల్ల మనకు షైనింగ్ వస్తూ హైలైట్ గా ఉంటుంది. పళ్ళు అనేది మనకు కడ్డీ పళ్ళు లాగా మనకు పింక్ బార్డర్ ని హైలైట్ చేస్తాం. దీనికి బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఏదైనా ప్యాటర్న్ సెట్టింగ్ కానీ లేదా చిన్న వర్క్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సారీ మొత్తం హెవీగా మనకి వర్క్ ఉంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చారు. ఎంత ఉంటుంది సారీ? దీని కాస్ట్ ఓన్లీ 2540 రూపీస్ అండి. 2540 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. మరి కలర్స్? దీంతో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి ప్యూర్ బనారస్ లెనిన్ సిల్క్ అన్నమాట. కంప్లీట్ గా చాలా డిఫరెంట్ ఉంటుంది మోడల్ కలెక్షన్. అసలు ఈ సారీ కూడా లైట్ కనకాంబరం షేడ్ తీసుకున్నాం అన్నమాట. కొంచెం ఫ్యాన్సీ లుక్ లో మనకు బోర్డర్ స్టైల్ అనేది మంచి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం మంచి గోల్డ్ జరీతో. మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇది కాశ్మీరీ వర్క్ తీసుకున్నాం అండి. ఓవరాల్ గా కాశ్మీర్ వర్క్ యూస్ చేశారు. మనకి క్రీపర్ స్టైల్ అంతా మనకి గ్రీన్ తీసుకున్నాము. లైట్ గ్రీన్ కూడా అది కూడా మ్యాంగో డిజైన్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. బట్ దీంట్లో థ్రెడింగ్ స్టైల్స్ అనేది మనకు చికో కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆరెంజ్ షేడ్ ఒకటి ఉంటుంది, మనకు పింక్ షేడ్, మిడిల్ అంతా మనకు ఒక బ్లూ షేడ్ తీసుకోవడం వల్ల లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది. దీని పొజిషన్స్ కూడా మనకు ఆల్టర్నేట్ గా తీసుకున్నాం అనమాట. వన్ సైడ్ ఇట్లా ఉంటే వన్ సైడ్ ఆపోజిట్ స్టైల్ ఇలా వస్తుంది అనమాట. మనకి త్రోట్ సారీ కూడా ఏంటంటే ఫిల్స్ లో వచ్చే కాడికి మనకు ఆఫ్ డిజైన్ తో మనం ఎలివేట్ చేసుకున్నాం. కిందనే హెవీగా వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని కింద బార్డర్ కూడా కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. సేమ్ బార్డర్ బట్ కింద లెంత్ ఎక్కువగా ఉంటుంది. మనకు షైనింగ్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. దీంతో ఏంటంటే మనకు లెనిన్ ప్లస్ మనకు గోల్డ్ జరీ రెండు మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది అనమాట. కొంచెం ఫాలింగ్ లాగా హైలైట్ గా వస్తుంది. సింగిల్ స్టెప్ వేసినా స్టెప్స్ పెట్టినా బాగుంటుంది కలెక్షన్. థ్రోట్ సారీ కూడా ఈ కాంబినేషన్ తీసుకొని పళ్ళు అనేది జస్ట్ లైన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. టాజల్స్ తీసుకున్నామండి. దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్ తీసుకున్నాం. ఎందుకంటే సారీ అంతా చాలా హెవీగా వస్తుంది. దీనికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మనకు ప్లెయిన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ ప్లెయిన్ గా తీసుకున్నాం అన్నమాట. చాలా సూపర్ కలెక్షన్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్. న్యూ వెరైటీ ప్యాటర్న్ కూడా చాలా సూపర్ గా ఉంది. మరి కాస్ట్? దీని కాస్ట్ మనకు 5540 రూపీస్. ఓకే, 5540 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు కోటా సిల్క్ లోని మనకి ఇది పోల్కా డాట్స్ తో మనం హైలైట్ చేసుకున్నాం. చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. షోల్డర్ బోర్డర్ అనేది ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. అలాగే ఒక పింక్ బోర్డర్ అని కూడా మనకు ఒక సాటిన్ లో తీసుకున్నాం అండి. కంప్లీట్ గా ఇది చాలా డిఫరెంట్ గా వస్తుంది. షైనింగ్ వస్తుంది. మంచి చిలకాకు పచ్చ గ్రీన్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం అండి. సారీ అంతా దాని మీద మనకు డాట్స్ అనేది మనకు గోల్డ్ జరీతో అండ్ పింక్ తో హైలైట్ చేసుకుంటూ ఇంత దగ్గరగా హెవీగా వస్తుంది అనమాట. త్రోట్ సారీ అంతా కూడా కింద బార్డర్ కాంబినేషన్ కూడా మనకు సేమ్ ఇలాగే రిపీట్ అవుతుంది. సేమ్ పైన కింద బార్డర్ అనేది గోల్డ్ బార్డర్ అండ్ పింక్ బార్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. లైట్ వెయిట్ అండ్ కలర్ఫుల్ మంచి ఫ్యాన్సీ వెరైటీ. ఇది కూడా ఏంటంటే మనకు బార్డర్ స్టైల్ లో మాత్రం మనకు పళ్ళు అనేది మనకు షార్ట్ పళ్ళు తీసుకుంటే 2 అవుట్ లైన్స్ అంతా పింక్ తీసుకుని హైలైట్ చేసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. 2 బార్డర్స్ వస్తుంది. వీటిలో మనకి కలర్స్ చాయిస్ ఉంటాయండి. మనకి 5 to 6 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ 2170 అండి. కలర్ఫుల్ సారీ ప్రైస్ చూస్తే కనుక 2170 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు మంచి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇప్పుడు వరకు అన్ని స్టిఫ్ చూసాము. ఇది ఫాలింగ్ అండి. ఇది కూడా ఏంటంటే మనకు ప్యూర్ బనారస్ క్రేప్ మెటీరియల్ అండి. ప్యూర్ బనారస్ క్రేప్. అవునండి, చాలా డిఫరెంట్ గా వస్తుంది. మనకి ఇదేంటంటే క్రేప్ ఉంటుంది. మనకు కొంచెం షేడ్ అనేది జార్జెట్ కూడా మిక్స్ అవుతూ వస్తుంది అనమాట. మనకు 2 షేడ్స్ ఉంటుంది. బోర్డర్ స్టైల్ అనేది మనకు ఒక యాంటిక్ షేడ్ లో బోర్డర్ స్టైల్ అనేది కొంచెం క్రాసింగ్ లైన్స్ తీసుకుంటే ట్రెడిషనల్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ మధ్యలో అంటే మనకు ఒక ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నామండి కంప్లీట్ గా. బట్ ఏంటంటే మంచి ట్రైబల్ డిజైన్స్ చిన్న స్మాల్ సైజ్ లో ఉండే ట్రైబల్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ట్రైబల్స్ మనకి డాల్స్ అలా ఇచ్చారు. హైలైట్ గా ఉంటుంది. కొంచెం ఫ్యాన్సీ లుక్ లోనే మనం తీసుకున్నాం అనమాట కంప్లీట్ గా. మంచి రెడ్ కలర్ కాంబినేషన్. దీనికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా బోర్డర్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. రెగ్యులర్ గా ఈ స్టైల్స్ లో ఏంటంటే మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే కనిపిస్తుంటుంది. బట్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా మనం హైలైట్ చేసి అది ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అనేది డైయింగ్ ప్రాసెస్ లో హైలైట్ అవుతుంది. చాలా డిఫరెంట్ గా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద కూడా మనకు ఒక ట్రైబల్ డిజైన్స్ ట్రీస్ ఇట్లా ఎలివేట్ చేసుకున్నాం. డీప్ డిజైన్ లాగా
ఇక్కడ ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా మనకు ఒక బనారస్ జరీ స్టైల్లోనే మనకు బుట్టి లాగా హైలైట్ చేసుకుంటే టెంపుల్ లాగా వస్తుంది అనమాట. మనకి ఈ బోర్డర్ కాంబినేషన్ ఇలాగా హైలైట్ గా ఉంటుంది. త్రూఅవుట్ సారీ కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ అనేది ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. బనారస్ క్రేప్ వస్తుంది. దీనికి పళ్ళు కూడా మనం సేమ్ ఇలాగే తీసుకున్నాం. ఒకటి వచ్చి మనకు పింక్ కలర్, ఒకటి వచ్చి క్రషింగ్ టైప్ వస్తుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. దీని మీద కూడా మనకు ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనకు జెరీ స్టైల్ తీసుకుంటూ హైలైట్ గా పింక్ అండ్ జెరీ స్టైల్. ఎంత ఉంటుంది సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ మనకు 5460 రూపీస్ అండి. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి కలర్ఫుల్ అండ్ న్యూ వెరైటీ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆర్కే కలెక్షన్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆర్కే కలెక్షన్స్ కి ఆర్కే సెలెక్షన్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. అడ్రస్ వచ్చేసి కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ లైట్ స్టిఫ్ ఉంటుంది, లైట్ ఫాలింగ్ ఉంటుంది మనకు. ఇది వచ్చి మనం తీసుకున్నట్టు బోర్డర్ స్టైల్ అండి. ముందుకు షోల్డర్ బార్డర్ అనేది లైన్స్ బోర్డర్ తీసుకున్నాం, అలాగే మంచి కడ్డీ బార్డర్ రెండు మనం ఎలివేట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ గా మంచి గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండి. దాని మీద నుంచి మనకు ఈ లెనిన్ సిల్క్ లో ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటంటే మనకు సెల్ఫ్ లైనింగ్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అంటే మనకు ఒక దారం స్టైల్లో మనకి జూట్ లాగా మనకు హైలైట్ గా ఉంటుంది ఈ లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంట. దీని మీద ఏంటంటే మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనం హైలైట్ చేసుకున్నాం అండి. ఒక పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో మనకి ఏంటంటే థ్రెడ్డింగ్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ లీఫింగ్ డిజైన్ అనేది రెగ్యులర్ గా చూసే గ్రీన్ షేడ్ కన్నా బట్ ఇదేంటే మనకు ఒక యాష్ షేడ్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం అండి. బట్ కాంట్రాస్ట్ లుక్ వైజ్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. త్రూఅవుట్ సారీ కూడా మనకి ఈ కాంబినేషన్ హైలైట్ అనేవి దగ్గరగా మధ్యలో స్మాల్ బుటీస్ కూడా కంటిన్యూగా సారీ ఎండింగ్ వరకు త్రూఅవుట్ సారీ కూడా కాంబినేషన్ ఇలాగే హైలైట్ గా వస్తుంది. దీనికి బోర్డర్ స్టైల్ మనకు సేమ్ బోర్డర్ పైన కింద యాస్ట్రీస్ అదే బోర్డర్ అదే లైన్స్ బోర్డర్ అలాగే కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. కలర్ కాంబినేషన్ కానీ మోడల్ కానీ మనకి న్యూ వెరైటీ అండి, చాలా డిఫరెంట్ వస్తుంది. హై ఫ్యాన్సీ మోడల్ అన్నమాట కంప్లీట్ గా. ఇది మనకు బోర్డర్ స్టైల్ చూసుకున్నట్లయితే మంచి చూ బోర్డర్ స్టైల్ ఇచ్చారు. పళ్ళు కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం అన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే ప్లెయిన్ ఇచ్చేసారు, బోర్డర్స్ కంటిన్యూ. 2 బోర్డర్స్ మనం ఎలివేట్ చేసుకున్నాం. స్పెషల్ కలెక్షన్, పార్టీ వేర్ కలెక్షన్, ఫ్యాన్సీ వెరైటీ. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 4220 రూపీస్. 4220 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు ప్యూర్ బనారస్ సిల్క్ మేడం. ఇది వావ్, ఇది కూడా షిబోరి స్టైల్. బట్ ఏంటంటే మనకు వెడ్డింగ్ లాగా ఏంటంటే ఎక్కువ మనకు పట్టు సారీసే ప్రిఫర్ చేస్తాం. బట్ ఇలాంటి ఫ్యాన్సీ లుక్ లో ఉన్న సారీస్ కూడా మనకు ఒక డిఫరెంట్ పట్టు లుక్ వచ్చే విధంగా హైలైట్ గా వస్తుంది. అంతే గ్రాండ్ గా ఉంటుంది, ఈజీగా క్యారింగ్ చేయొచ్చు అన్నమాట. ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ షేడ్ తీసుకున్నాం అన్నమాట. కంప్లీట్ గా బోర్డర్ స్టైల్ అనేది కూడా మనకు యాంటిక్ షేడ్ లో తీసుకుంటూ మిర్చి రెడ్ లాగా అవుట్ లైన్ అనేది హైలైట్ చేసుకున్నాము. టెంపుల్ లాగా మనకు డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే సారీ అంతా మనకు వీవింగ్ చూడండి, కంప్లీట్ గా జరీ వీవింగ్ తో హైలైట్ అయింది. బ్యాక్గ్రౌండ్ అంతా అయింది. దాని మీద మనకు మీనా బుటీ లాగా మనకు హైలైట్ చేసుకున్నాం అన్నమాట. అవునండి, ఏంటంటే ఒక లీఫ్ స్టైల్ అనేది నిలువు బంచెస్ లాగా హైలైట్ చేసుకున్నాం కంప్లీట్ గా. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక లీఫ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ లీఫ్ డిజైన్ వస్తే ఇక్కడ చూడండి ఒక మ్యాంగో స్టైల్ అనేది డిఫరెంట్ చేసుకున్నాం. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ షేడ్ అనేది మంచి ఆరెంజ్ కి మెరూన్ మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది. అక్కడక్కడ లెమన్ ఎల్లో టచ్ అవడం వల్ల మనకు హైలైట్ లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాంబినేషన్ కూడా మనకి ఈ కాంబినేషన్ త్రూఅవుట్ సారీ అంతా ఇలాగే హైలైట్ గా వస్తుంది అన్నమాట. మనకి దీనికి బార్డర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. అసలు ఇక్కడ క్రీపర్ చూడండి, మంచి పింకిష్ మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఫ్లవర్ అనేది ఆరెంజ్ తీసుకొని బార్డర్స్ అనేది కంప్లీట్ గా ఇక్కడ మనం కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నామండి. మంచి ఒక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డైమండ్ షేప్ అనేది ఎలివేట్ చేసుకుంటూ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. రెడ్ కూడా మిక్స్ అవడం వల్ల బాగుంది, చాలా డిఫరెంట్ గా వస్తుంది. దీనికి పళ్ళు అనేది కూడా ఏంటంటే మనము గోల్డ్ రిచ్ పళ్ళు తీసుకున్నాం. మంచి గోల్డ్ పళ్ళు తీసుకుని దాని మీద కూడా మనకు పట్టులో వచ్చే మనకు బుటీ స్టైల్ మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. దీనికి కంప్లీట్ గా మనం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకు మంచి మెరూన్ తీసుకున్నాం అండి. బార్డరింగ్ స్టైల్ అనేది మనకు బోర్డర్స్ 2 బోర్డర్స్ అనేది రిపీట్ అవుతుంది. సో పట్టువే కాకుండా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు పెళ్లిళ్ళకి. అలాంటి స్పెషల్ కలెక్షన్స్ అన్ని కూడా ఆర్కే కలెక్షన్స్ లో ఇలా న్యూ వెరైటీస్ తో ఉన్నాయి. మరి ఈ సారీ దీని కాస్ట్ మనకు 5130 రూపీస్. నైస్, 5130 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ప్యూర్ సిల్క్ జరీ కోటా మేడం. ఇది కంప్లీట్ గా ఏంటంటే మనకి సిల్క్ లోనే మనకు జరీ మిక్స్ అవడం వల్ల ఈ ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్ గా ఫాలింగ్ లాగా ఉంటుంది. మనకు గ్రాండ్ కలెక్షన్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే రెగ్యులర్ గా చూసే బుటీస్ కాకుండా మనకి ఇక్కడ స్టైల్ ఆఫ్ బుటీ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. బోర్డర్ స్టైల్ అనేది మంచి కడ్డీ బోర్డర్ స్టైల్, అంటే మనకి యాంటిక్ షేడ్ లో, అంటే మనకి ఏంటంటే కాంబినేషన్ కంప్లీట్ గా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతుంది అనమాట. బోర్డరింగ్ అంతా మిడిల్ అంతా ఏంటంటే మన చిప్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకు గోల్డ్ జరీతో మనకు
మీ వీవింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇది గోల్డ్ జరీ తీసుకోవడం వల్ల హైలైట్ గా వస్తుంది. దీని మీద మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా బుట్టి స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. ఒక ఇక్కత్ ట్రిప్ డిజైన్ అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే మధ్య మధ్యలో కూడా మనకు ఒక పోచంపల్లి లుక్ వచ్చే విధంగా హైలైట్ చేసుకున్నాం. రెండు మిక్స్ అవుతూ హైలైట్ కలర్స్ కూడా రాయల్ బ్లూ, బాటిల్ గ్రీన్, మనకి అలాగే ఆరెంజ్, పింక్, గ్రీన్, గోల్డ్ అన్ని మల్టీ కలర్స్ యూజ్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం. బట్ ఈ బుట్టి స్టైల్ అనేది చాలా దగ్గరగా ఇంత హెవీగా వస్తుంది చూడండి. ఎక్కడ కలర్ఫుల్ గా, అవునండి, ఎక్కడ గ్యాప్ అనేది లేదు, మనకు హైలైట్ గా వస్తుంది అనమాట. త్రూ అవుట్ సారీ కూడా మనకి కింద బార్డర్ అనేది పై బార్డర్ సేమ్ ఉంటుంది. సేమ్ బార్డర్, సేమ్ యాంటిక్ షేడ్స్ లోనే మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకు బార్డర్ స్టైల్ ఎలివేట్ అవుతుంది అనమాట. దీనికి పళ్ళు తీసుకున్నట్లయితే మనకు రిచ్ పళ్ళు తీసుకున్నాం. ఒక ఫ్లవర్ కొంచెం ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం గోల్డ్ జరీ తీసుకున్నాం. ఇక్కడ మనకు థ్రెడ్ వీవింగ్ మిక్స్ కాకుండా మనకు మంచి గోల్డ్ జరీతోనే మనం హైలైట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ప్లెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ గానీ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం అన్నమాట. కంప్లీట్ గా ఫాలింగ్ లోనే వస్తుంది. ఇది కూడా అన్ని కూడా కలర్ఫుల్ కలెక్షన్స్ చూస్తున్నాము దివాళీ రోజు కూడా. మరి ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు ఓన్లీ 3890 రూపీస్ అండి. 3890 రూపీస్ ఈ సారీ కాస్ట్. మరి కలర్స్ ఈ సారీలో, దీని కలర్స్ కూడా అవైలబుల్. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి కూడా మనకు కోటాలోనే మనకి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా లైట్ స్టిఫ్ వస్తుంది. మనకు ఏంటంటే మంచి క్రిమ్షన్ కలర్ కాంబినేషన్ ఇది. బట్ లుకింగ్ వైజ్ ఏంటంటే మనకు కంప్లీట్ గా ఫ్యాన్సీ బార్డర్ స్టైల్ లుక్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మెరూన్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బోర్డర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ గోల్డెన్ అనేది టెంపుల్ డిజైన్ తీసుకున్నాం. వచ్చి మనకు గోల్డ్ జరీతోనే వీవింగ్ అవుతూ వస్తుంది అనమాట. బట్ ఏంటంటే సెల్ఫ్ చెక్స్ అనేది హైలైట్ చేసుకున్నారు. మిడిల్ అంతా ఒక మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం. త్రూఅవుట్ కాంబినేషన్ ఏంటంటే మనకి ఇంత హెవీగానెస్ వస్తుంది అనమాట. కొంచెం పార్టీ వేర్ లుక్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు ఈజీ క్యారీ చేయొచ్చు. మనకు చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. దీనికి ఏంటంటే కింద బోర్డర్ స్టైల్ కూడా అంతే ఫ్యాన్సీగా ఎలివేట్ చేసుకున్నామండి. కొంచెం థిక్గా ఇచ్చారు. మనకు ఒక మెరూన్ షేడ్ అనేది థిక్గా తీసుకున్నాం. ఆరెంజ్ షేడ్ కూడా అంతే థిక్గా తీసుకొని కొంచెం ప్యాచ్ అనేది గ్రీన్ షేడ్ లో తీసుకున్నాం. ఇక్కడ కూడా టెంపుల్ వర్క్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఈ కాంబినేషన్ మనకు త్రూ అవుట్ సారీ కూడా ఇంతే కంటిన్యూగా హెవీనెస్ స్టైల్లో లైట్ వెయిట్ అండ్ గ్రాండ్ గా ఉంది గోల్డ్ వల్ల. అవునండి. ఇది వచ్చి మనకు పళ్ళు తీసుకున్నాం. గోల్డ్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ వస్తుంది. బ్లౌజ్ అనేది దీనికి రన్నింగ్ తీసుకున్నాం. బట్ ఏంటంటే చెక్స్ తీసుకున్నాం. బుటీ అనేది మిస్ చేస్తూ మనం ఇక్కడ హైలైట్ చేసుకున్నాం అన్నమాట. దీంతో కలర్ చాయిసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. మోడల్స్ అనేది కూడా చాలా వెరైటీగా వస్తాయి. దీని కాస్ట్ ఓన్లీ 3700 రూపీస్. ఓకే, వ్యూయర్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3700 రూపీస్ ఓన్లీ. మరి ఇప్పటివరకు చూసిన కలర్ఫుల్ శారీస్ అన్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే KPHP కాలనీ, కూకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న RK కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. ఈ దీపావళి సందర్భంగా మా వ్యూయర్స్ అందరికీ కూడా కలర్ఫుల్ కలెక్షన్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ వంతా టీవీ ప్రేక్షకులందరికీ, మా వ్యూయర్స్కి, కస్టమర్స్కి అందరికి కూడా మా RK కలెక్షన్స్ తరపున దీపావళి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ. వ్యూయర్స్ చూసారు కదా, ఈ దీపావళి సందర్భంగా RK కలెక్షన్స్ లో ఉన్న కలర్ఫుల్ అండ్ వెరైటీ కలెక్షన్ శారీస్ ని మరి లేట్ చేయకుండా KPHP కాలనీ, కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న RK కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్రేక్షకులకు మరి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు. రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.